అందరం కలిసి చదువుకుంటాం. యెహోవాను స్తుతించుట మంచిది. మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను, పదితంతుల స్వరమండలముతోనూ, గంభీర ధ్వని గల సితారాతోనూ ప్రచురించుట మంచిది. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నమ్మకమైన ఘనమైన రక్షక యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీ మందిరావరణంలో ప్రభా మమ్మల్ని చేర్చిన మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. మీ అందరాన్ని ప్రేమించి మీ సన్నిధానంలో ప్రవేశించిన ప్రియులందరిని బట్టి మీకు వందనాలు. మార్గమధ్యలో ఉన్నటువంటి వారిని కూడా సకాలంలో తీసుకురమ్ము. అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉన్న వారితో కూడా మీరు మాట్లాడి సంధించి వారి యొక్క భాగం వారి జీవితంలో పొందినట్లుగా వారిని త్వరపట్టి మీ మందిరావరణలో తీసుకురావాల్సిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాను. ఇంతవరకు ప్రభా నా తండ్రి పాటల ద్వారా మీ నామను మహింపరుచుకున్న మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మేము ఆ యొక్క వ్యక్తిగత ఆరాధన అర్పించే ముందుగా మీ యొక్క లేఖనముల చెంతకు మేము వచ్చుంటుండగా మీ దివ్య వాక్యం చేత మాతో మాట్లాడుము, మమ్మల్ని సిద్ధపరచుము. ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడం కొరకే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. ఈ ఆవరణనంతటినీ మీ దయగల కృపగల హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం. మీ దూతల యొక్క వలయాన్ని ఉంచండి, మీ ప్రాకారం ఉంచండి. అయా మా గమనము అటు ఇటు మరల్చబడకుండా ప్రభా మీరే మమ్మల్ని భద్రపరచవలసిందిగా ప్రార్థిస్తూ ఉంటున్నాం. చేసిన మేళ్లను బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. మరి ఆల్మోస్ట్ ఒక సంవత్సరం పాటు అయిపోయినట్టుంది మీ దగ్గరికి వచ్చి. అయినప్పటికీ దేవుడు తన అనాది కాల సంకల్పం చొప్పున దేవుడు మన ఎడలో చూపినటువంటి మహా కనికరాన్ని బట్టి ఈ రీతిగా మరొక పర్యాయము మీతో ఉండటానికి దేవుడు అనుమతించినాడు. అందుని బట్టి దేవుని ఎంతో స్తుతిస్తూ ఉంటున్నా. ఈ యొక్క ఉదయకాల సమయంలో మనం ప్రభువుని ఆరాధించడానికి ముందుగా చదవబడినటువంటి లేఖన భాగాల్లో మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట తెలియపరచబడతా ఉంది. యెహోవాను స్తుతించుట మంచిది. అనగా రక్షించబడినటువంటి విశ్వాసులంగా, రక్షించబడినటువంటి ప్రభు బిడ్డలంగా మన యొక్క జీవితంలో మనం ప్రభువును స్తుతించవలసిన వారంగా ఉంటా ఉన్నాం. అంతేకాకుండా మనందరికీ తెలిసినటువంటి వాక్య భాగాలు మనం చూస్తూ వచ్చినప్పుడు ప్రభు మన కీర్తన గ్రంథం 103 అధ్యాయంలో మన అందరికి తెలిసినటువంటి మాటలు ఉంటా ఉన్నాయి. యెహోవాను స్తుతించుట మంచిది. అంతేకాకుండా నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఎందుకు సన్నుతించాలనట? ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక ఆయన స్తుతించడు. అనగా మనం ప్రభువును స్తుతించడానికి దేవుడు మన జీవితంలో మహోపకారములు చేసినాడు. ఆ మహోపకారములు బట్టి, మహత్కార్యములను బట్టి మనము ప్రభువును స్తుతించబద్దులమై ఉంటా ఉన్నాం. అయితే ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మన జీవితంలో ఏమై ఉంటున్నాడు, ఎందుకు మనం ప్రభువును స్తుతించాలి అని కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే అసలు ఆయనకి కలిగి ఉన్నటువంటి ఆ యొక్క అర్హతలు ఏంటి, లేకపోతే ఆయన ఎందుకు మనము స్తుతించాలి అనేటువంటి దాన్ని మనం కానీ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ మనం చదివబడినటువంటి లేఖన భాగంలో ఆయన అక్కడ మొదటి వచనంలో ఏమంటున్నాడు? మహోన్నతుడా నీ నామమును కీర్తించుట మంచిది. ఎప్పుడు కీర్తించాలి అంటే ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాసతను జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును స్తుతించాల. ఉదయమునే ఆయన కృపను మనం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి అంటే ఆయన కృప మన జీవితంలో లేకపోతే మనం ఉదయకాలం తిరిగి జీవితంలో మన యొక్క జీవితాన్ని చూడలేం. ఎందుకంటే ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం, భయంకరమైనటువంటి దినాలు మనం గమనిస్తూ ఉన్నాం. చూస్తూ ఉంటే ఈ రాత్రికాలం 11-12 గంటల వరకు కనపడిన వారు పొద్దున ఉదయకాలం లేచేటప్పటికి వారి జీవితాలు ముగిసిపోతా ఉన్నాయి. ఈ దినాల్లో మేము మా యొక్క జీవితాల్లో మేము కొన్ని సంఘటనలు చూస్తూ వచ్చినాం. మంచి 47, 48, 49 సంవత్సరాలు ఉన్నటువంటి మా ప్రియులు మేము కొంతమందిని కోల్పోయినాం. నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు. ఆ అమ్మాయి చాలా చిన్న వయసులో ఉంటుంది, చాలా విశ్వాసురాలు కూడా. 48 సంవత్సరాలు ఏముంటాయి, నాకన్నా చాలా పాపం చిన్నది. ఒకరోజు సడన్గా ఒక మధ్యాహ్నం వరకు వారు అక్క చెల్లెలు ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారంట. మాట్లాడుకొని అన్నీ అయిపోయినాయి. మధ్యాహ్నం పోయి తినటానికి వెళ్ళింది. ఆ అమ్మాయి తిన్నది. కొంతసేపు అయిన తర్వాత ఏదో ఆయాసంగా కనిపించింది. కింద వాళ్ళని పిలిచింది. వాళ్ళు వచ్చి తీసుకొని పోయి హాస్పిటల్ తీసుకుపోయేటప్పటికి ఆ అమ్మాయి జీవితం ముగిసిపోయింది. ఆ అమ్మాయి ఏమన్నా నాలాగా మంచిగా బాగా బలంగా ఉంటుందంటే లేదు, చాలా తిన్ను ఉంటుంది, సన్నగా ఉంటుంది ఆ అమ్మాయి. నిజంగా మేము చూసినప్పుడు కొంత బాధ అనిపించింది. ఏంటి ఇంత వయసులో ఇటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి.
అనగా మానవుని యొక్క జీవితంలో దేవుని యొక్క కృప లేకపోతే మనము తిరిగి దేవుణ్ణి మనం మన యొక్క ఉదయకాల సమయంలో మన జీవితాల్లో మనం చూసేటువంటి వారంగా లేము. అంతేకాకుండా రాత్రి నీ విశ్వాస్యతను అంటే ఉదయకాల సమయంలో మనం బయటకెళ్ళిన వారం తిరిగి ఇంటికి క్షేమంగా చేరతామా అన్నటువంటి నమ్మకము లేకపోతే విశ్వాసం లేని దినాల్లో మనం ఉంటా ఉన్నాం. అనక ఆయన యొక్క విశ్వాసత మన జీవితంలో లేకపోయినట్లయితే, ఆయన యొక్క నమ్మకత్వం మన జీవితాల్లో లేకపోయినట్లయితే, తిరిగి రాత్రి క్షేమంగా మనం ఇంటికి చేరేటువంటి పరిస్థితులు ఈ దినాల్లో కనబడట్లేదు. అందుకనే కీర్తనకారుడు అంటా ఉన్నాడు, ప్రతి ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను నేను జ్ఞాపకం చేసుకొని, నేను ప్రభువును స్తుతిస్తా ఉంటా ఉన్నాను. కనుక ప్రభువును స్తుతించుట అనే దాన్ని మనం చూసినప్పుడు, విశ్వాసులంగా మనము ఆయన మన జీవితంలో ఏమై ఉంటా ఉన్నాడు, కనుక ఏమిని జ్ఞాపకం చేసుకొని ఆయన్ని స్తుతించాలి అనేటువంటి దాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, చూడండి కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం. అల్ఫాయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు మన జీవితాల్లో ఏమై ఉంటా ఉన్నాడు అని అంటే, అల్ఫాయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే. అంటే ఇక్కడ మనం చూస్తే దేవుడు ఏమై ఉంటా ఉన్నాడు అని అంటే, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అనగా వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఒకటిగా ఉన్నటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. అందుకనే మళ్ళీ అదే మనం గాని 4వ వచనంలో మనం చూసినట్లయితే, 4వ వచనంలో చూడండి, యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘముల శుభమని చెప్పు రాయినది, వర్త భూ భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడి నుండియు, ఆయన సింహాసనం ఎదుట నుండి 7 ఆత్మల నుండియు, నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకు అధిపతిని యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఈ యొక్క కృప, ఈ యొక్క సమాధానము మన జీవితంలో మనకు అనుగ్రహించేటువంటి దేవుడు. ఎప్పుడు వరకు అంటే వర్తమాన భూత భవిష్యత్ కాలములో, అనగా అంతకు ముందు ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు, ఇక ముందు కూడా ఉండబోతున్నటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. కనుకనే ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నటువంటి దేవుడు గనక అల్ఫయు నేవు నేనే, ఒమేగయు నేనే అంటా ఉన్నాడు. అనగా మొదటి వాడను కడపటి వాడను నేనే. అంటే దేవుడు ఎప్పుడున్నాడు? దేవుడు ఎప్పుడు ఉన్నాడు అని అంటే, ఈ జగత్తు పునాది లేకపోతే ఈ సృష్టి ఆరంభించక ముందే ఆయన ఉన్నాడు. ఆయన ఎప్పటి వరకు ఉంటాడంటే, ఈ సృష్టి అంతా కూడా అంతమైపోయేంత వరకు ఉంటాడు. కనుక అంత గొప్ప దేవుడు, అంత మహాత్మ్యము కలిగినటువంటి దేవుడు, ఆ యొక్క కృపను, ఆ యొక్క విశ్వాసతను మన ఎడల కనుపరుస్తున్నటువంటి దేవుడు. అందుకనే ఆయన అల్ఫాయు ఒమేగాయు అనేటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. చూడండి యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనంలో ఒక మాట ఉంది. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 6వ వచనం. 44వ అధ్యాయం 6వ వచనం. ఇశ్రాయేలు రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప మరి ఏ దేవుడును లేడు. ఇక్కడ మనం చూస్తే అల్ఫాయు ఒమేగా అయినటువంటి దేవుడు, అనగా మొదటివాడు కడపటివాడు అయినటువంటి దేవుడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. అనగా ఈ లోకములో పూజించటానికి, ఈ లోకములో ప్రభుని ఆరాధించటానికి, ఈ లోకములో ఆ యొక్క దేవుణ్ణి ఘనపరచాలి అని అంటే, ఈ లోకములో ఒక్కడే ఒక దేవుడు ఉన్నాడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన ఎవరయ్యా అంటే, ఆయన మనకు విమోచకుడుగా ఉంటా ఉన్నాడు. ఏ రకమైనటువంటి విమోచన ఆయనకు అనుగ్రహించుతూ వచ్చినాడు మనకి అని కానీ మనం చూస్తే, మన యొక్క జీవితంలో తల్లి గర్భములో రూపింపబడక మునిపే మానవుని యొక్క జీవితము పాపముతో నిండినటువంటి జీవితం, భయంకరమైనటువంటి ఈ లోక ఇచ్చలతో నెరవేర్చబడుతూ జీవిస్తున్నటువంటి జీవితంలో ఉన్నటువంటి మానవ జీవితాన్ని, ఆ యొక్క జీవితము ద్వారా కలిగేటువంటి అంతం ఎంతో భయంకరంగా ఉంటా ఉంది. అనగా ఆ యొక్క నిత్య నాశనము, నిత్య అగ్నికి అప్పగించబడినటువంటి పరిస్థితులు ఉంటా ఉంటే, ఆ పరిస్థితుల నుంచి తప్పించడానికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువాని లోకంలోనికి మనకు పంపించి, ఆయన రక్తము ద్వారా మనల్ని ఏం చేసినాడు? ఆయన విమోచించాడు, విడుదల అనుగ్రహించినాడు. కనుక ఆయన మనకు విమోచకుడైనటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. ఎటువంటి దేవుడు ఆ దేవుడు అని అంటే, అల్ఫాయు ఒమేగా అయినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. అంతేకాకుండా మొదటివాడు కపటపటివాడుగా ఉంటా ఉన్నాడు.
వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి దేవుడుగా ఉంటున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. కనుక మనం ప్రభువుని ఎందుకు ఆరాధించాలనంటే, మనకు విమోచకుడుగా ఆయన ఉన్నాడు. ఆయన వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉన్నాడు. ఆయన మొదటివాడుగా, కనపడివాడుగా ఉన్నాడు. ఆయన మనల్ని రక్షించినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. కనుకనే ఆ ప్రభువును స్తుతించుట మంచిది. రెండవదిగా మనం చూసినట్లయితే కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయం 14వ వచనం. మనం ఎందుకు ప్రభువును స్తుతించాలి? ఆ! నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా. ఆ! ఆ! ఇట్లా ఏమంటున్నాడు ఇక్కడ? యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా. అనగా ఆయన మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. ఎటువంటి ఆశ్రయదుర్గమై ఉన్నాడు అని గాని చూసినట్లయితే, చూడండి 71వ కీర్తన 3వ వచనంలో మనం చూస్తే, 71వ కీర్తన 3వ వచనం. 71వ కీ ఆ! హ్మ్. 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 నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. ఎటువంటి ఆశ్రయదుర్గము అనంటే, ఆయన మనల్ని రక్షించుటకు నిశ్చయించినటువంటి దేవుడు. ఆయన మనల్ని నిశ్చయించినాడు గనుకనే మనం రక్షించబడ్డాం. ఆయన కనుదృష్టిలో మనం ఉన్నాము గాబట్టినే, మనము ఆ యొక్క రక్షణ అనుభవించి ఉదయకాలం సమయంలో దేవుని మందిరంలో కూర్చొనగలిగినాం. కనుకనే ఆయన ఎటువంటి ఆశ్రయము అనంటే, మనల్ని రక్షించటానికి ఇష్టపడినటువంటి ఆశ్రయదుర్గమైనటువంటి వాడుగా ఉంటా ఉన్నాడు. అందుకనే మనం చూసినట్లయితే 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయంలో మనం చూస్తే, ఆ యొక్క దావీదు మహారాజు అంటా ఉన్నాడు అక్కడ పరిస్థితుల్లో. చూడండి 22వ అధ్యాయములో మనం చూస్తే 2 సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం. ఇక్కడ మనం చూస్తే దావీదు మహారాజు ఈ కీర్తన ఇది రాస్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి తన శత్రువులందరి చేతిలో నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాను స్తోత్రించెను. అతడు ఇట్లనెను: యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయన ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము, ఆయనే నాకు రక్షకుడు, బలత్కారుల నుండి నన్ను రక్షించువాడువు నీవే. ఎక్కడి నుంచి మనల్ని రక్షించడానికి నిశ్చయించినాడు అని గాని మనం చూస్తే, బలత్కారుల చేతిలో నుండి మనల్ని రక్షించినాడు. ఈ లోకంలో బలత్కారులు అంటే ఎవరున్నారు మనకి? ఈ లోకంలో బలాత్కారులంటే ఎవరు? ఈ లోకంలో దేని చేత మనం బలవంతం చేయబడుతున్నాము అని గాని మనం ఈ లోకాన్ని చూసినప్పుడు, ఈ లోకములో ఉన్నటువంటి ఆ యొక్క